साबिक वज़ीर-ए-आला वाइस जगन मोहन रेड्डी ने कहा है कि अपनी हुकूमत के दौरान पहली बार रियासत में मार्कफेड के जरिए ऐसा मुसाबकती माहौल पैदा किया गया जो इससे पहले कभी नहीं देखा गया। इनके मुताबिक इसी मुसाबकत की बदौलत मार्केट में मौजूद सिंडिकेट और कार्टेल के निज़ाम को तोड़ने में कामयाबी हासिल हुई है। ये बयान साबिक वज़ीर-ए-आला ने अपनी हुकूमत की पॉलिसियों और मार्केट इस्लाहात का हवाला देते हुए दिया है। గతంలో మనం వచ్చినప్పుడు మార్కెట్ను కూడా కాంపిటీషన్ మొట్టమొదటిసారిగా రాష్ట్రంలో ఎప్పుడు జరగని విధంగా మార్కెట్ను ప్లాట్ఫామ్ మీదకి దింపినాం. ఎప్పుడైతే మార్కెట్ను రాష్ట్ర ప్రభుత్వం ప్లాట్ఫామ్ మీదకి దింపి ఎప్పుడైతే కొనుగోళ్లలో పార్టిసిపేట్ చేసే కార్యక్రమం ఎప్పుడైతే రైతుల తరపున మార్కెట్ రంగప్రవేశం చేసిందో అప్పుడు మార్కెట్లో కాంపిటీషన్ జెన్యూన్గా క్రియేట్ అయింది. ఆ రోజుల్లో మార్కెట్లో మనం ఆ రకమైన కాంపిటీషన్ క్రియేట్ చేయగలిగినాం కాబట్టి సిండికేట్ను కార్టెల్ను బ్రేక్ చేసినాం. సిండికేట్ కార్టెల్ ఎప్పుడైతే బ్రేక్ అయిందో గవర్నమెంట్ ఎప్పుడైతే సీరియస్గా తీసుకోవడం మొదలుపెట్టిందో అప్పుడు భయం మొదలయ్యి రేట్లు పెరిగినాయి. అసలు ఈరోజు చంద్రబాబు నాయుడు చెప్పిన తర్వాత కూడా రేట్లు ఇంత దారుణంగా పడిపోయిన తర్వాత కూడా పరిస్థితి ఏమిటి అని అంటే 94 రోజులు అయిపోయినా కూడా కొనుగోలు చేసింది కేవలం పండిన పంటలో 16.5% మాత్రమే పంట కొనుగోలు చేసిన పరిస్థితులు ఒకవైపున ఉంటే మరోవైపున పరిస్థితులు నో బిడ్లు లో బిడ్స్ భారీగా బేలు రిజెక్ట్ చేయడము ఇవన్నీ కూడా కనిపిస్తూ ఉన్నా కూడా ఇంతవరకు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వము ఈ కంపెనీలు ఏదైతే ప్లాట్ఫామ్ మీదకి వచ్చి ఆక్షన్లో పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారో వీళ్ళు మాట వినకపోయినా కూడా వీళ్ళ మీద ఎన్ని కేసులు పెట్టినారు? ఇంతవరకు కేసులు పెట్టింది లేదు. ఎన్ని లైసెన్సులు సస్పెండ్ చేసినారు? ఇంతవరకు లైసెన్సులు సస్పెండ్ చేసింది లేదు. ఎంతమందిని బ్లాక్ లిస్ట్ చేసినారు? ఇంతవరకు బ్లాక్ లిస్టులు చేసింది లేదు. ఏ రకమైన భయము పెట్టుకోకుండా మార్కెట్ను రంగప్రవేశం చేయనీయకుండా మొత్తం అడ్డుకుంటే చంద్రబాబు నాయుడు గారు ఇక రైతులకు ఏ రకంగా లాభం జరుగుతుంది?